హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ టాక్స్. ఈరోజు మన పాయింట్ ఏంటంటే రోడ్ మ్యాప్ టు ఎంబెడెడ్ సిస్టమ్ హార్డ్వేర్ ఇంజనీర్. మన లాస్ట్ వీడియోలో అయితే రోడ్ మ్యాప్ టు ఎంబెడెడ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి అయితే మాట్లాడాను క్లియర్గా. మీరు కనుక ఆ వీడియో మిస్ అయ్యింటే వెంటనే వెళ్ళి చూసేయండి. ఈ వీడియోనే కాకుండా మన ఛానల్లో ఆల్రెడీ ఎంబెడెడ్ సిస్టమ్ ఫుల్ పిక్చర్ వీడియో అండ్ ఎంబెడెడ్ హార్డ్వేర్ వర్సెస్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇలా 2 సెపరేట్ వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక వీడియోస్ మిస్ అయ్యింటే వెంటనే వెళ్ళి అవి కూడా చూడండి. ఒక బేసిక్ ఐడియా అయితే వస్తుంది మీకు. ఈ రోజు అయితే మన ఎంబెడెడ్ సిస్టమ్స్ హార్డ్వేర్ ఇంజనీర్ రోడ్ మ్యాప్ అయితే చూసేద్దాం. ఓవరాల్ గా ఈ రోజు కూడా ఈ వీడియోని అయితే మనం 5 ఫేజెస్ లో డివైడ్ చేసాం. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి కాన్సెప్చువల్ ఫౌండేషన్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఏంటంటే ఎంబెడెడ్ కోర్ డెవలప్మెంట్ ఫేజ్. ఫేజ్ 3 ఏంటంటే సిస్టమ్ డిజైన్ అండ్ స్పెషలైజేషన్ ఫేజ్. ఫేజ్ 4 ఏంటంటే పోర్ట్ఫోలియో బిల్డింగ్ అండ్ ఇండస్ట్రీ రెడీనెస్ ఫేజ్. ఫిఫ్త్ ఫేజ్ ఏంటంటే కెరీర్ లాంచ్ ఫేజ్. ఇలా ఈ వీడియోని అయితే టోటల్ గా 5 పార్ట్స్ లో డివైడ్ చేశాను. నువ్వు కనుక వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూస్తే నీకు ఎంబెడెడ్ సిస్టమ్ హార్డ్వేర్ ఇంజనీర్ అవ్వడానికి రోడ్ మ్యాప్ అనేది ఎలా ఉంటుందో క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ నువ్వు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసుకుని ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మన ఈ రోడ్ మ్యాప్ లో ఫస్ట్ ఫేజ్ ఏంటంటే కాన్సెప్చువల్ ఫౌండేషన్ ఫేజ్. ఈ ఫేజ్ లో నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియాస్ ఏంటంటే దేనికైనా మనకి ఫస్ట్ బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలానే ఎంబెడెడ్ సిస్టమ్స్ హార్డ్వేర్ ఇంజనీర్ కూడా నువ్వు బేసిక్స్ అనేవి కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ బేసిక్స్ కూడా ఏంటంటే ఒకవేళ నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్ లో కానీ సెకండ్ ఇయర్ లో ఉంటే నీకు ఇంకా ఈజీ అవుతుంది. డిజిటల్ లాజిక్ డిజైన్ అంటే లాజిక్ గేట్స్, ఫ్లాప్స్, ఫైనల్ స్టేట్ మెషిన్స్, ఈ కాన్సెప్ట్స్. బేసిక్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డయోడ్స్, ఆప్ యాంప్స్, బీజేటీస్, ఫెట్స్, ఈ కాన్సెప్ట్స్ అన్ని చూసుకోవాలి. అండ్ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ 8085, 8086 అండ్ 8051 మైక్రో కంట్రోలర్, ఈ కాన్సెప్ట్స్ అన్ని చూడాలి. అండ్ ఇవే కాకుండా ప్రోగ్రామింగ్ బేసిక్స్ కూడా నేర్చుకోవాలి. సి లాంగ్వేజ్, అరేస్, పాయింటర్స్, ఈ కాన్సెప్ట్స్ మీద అయితే గట్టిగా కాన్సన్ట్రేట్ చేయి. ఈ బేసిక్స్ లో కూడా మనకు బాగా లాంగ్ టర్మ్ లో హెల్ప్ అయ్యేవి మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్. నువ్వు ఈ సబ్జెక్ట్స్ పైన చాలా స్ట్రాంగ్ అవ్వాలి. ఎలా అవ్వాలి అంటే మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఏంటి, హార్ట్ ఆఫ్ ద ఎంబెడెడ్ సిస్టమ్ ఏంటి, బ్రెయిన్ ఆఫ్ ది ఎంబెడెడ్ సిస్టమ్ ఏంటి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని నువ్వు మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్ లో కవర్ చేయాలి. గుర్తుపెట్టుకో, ఈ కాన్సెప్చువల్ ఫౌండేషన్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంబెడెడ్ సిస్టమ్ హార్డ్వేర్ ఇంజనీర్ కి. ఈ బేసిక్ సబ్జెక్ట్స్ కనుక నువ్వు నెగ్లెక్ట్ చేసావా తర్వాత వచ్చే ఫేజెస్ అనేవి కొంచెం డిఫికల్ట్ గా అనిపిస్తాయి. సో అందుకే బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఫేజ్ 2 ఏంటంటే ఎంబెడెడ్ కోర్ డెవలప్మెంట్ ఫేజ్. ఈ ఫేజ్ లో నువ్వు కొంచెం ఎంబెడెడ్ హార్డ్వేర్ ఇంజనీర్ అవ్వడానికి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఎంబెడెడ్ సి ప్రోగ్రామింగ్. ఈ ఫేజ్ లో నువ్వు ఈ ఎంబెడెడ్ సి ప్రోగ్రామింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అదే కాకుండా ఎంపీఎంసీలో టైమర్స్, రిజిస్టర్స్, ఇంటరప్ట్స్, ఇట్లాంటివి కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ మీద కొంచెం నాలెడ్జ్ తెచ్చుకోవాలి. ఈ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ప్రోటోకాల్స్ పైన. ఈ ప్రోటోకాల్స్ ఏంటంటే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి యూజ్ అవుతాయి. అంటే 2 డివైసెస్ పైన ప్రోటోకాల్ అనేది కమ్యూనికేషన్ ని బిల్డ్ చేస్తుంది. అది ఎట్లా బిల్డ్ చేస్తుంది అనేది నువ్వు తెలుసుకోవాలి. ఆ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ UART, I2C, CAN, SPI, ఈ ప్రోటోకాల్స్ పైన నువ్వు వర్క్ చేయాలి. ఈ డెవలప్మెంట్ ఫేజ్ లో నువ్వు టూల్స్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఏ టూల్స్ అంటే STM32, కైల్ యూవిజన్, ఈ టూల్స్ అయితే యూజ్ చేసి ఒక బేసిక్ ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేయడం స్టార్ట్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ థర్మోమీటర్ యూజింగ్ LCD, ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయడం స్టార్ట్ చేయి. ఈ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం వల్ల నీకేంటంటే ఇప్పటివరకు నువ్వు నేర్చుకున్న కాన్సెప్చువల్ ఫౌండేషన్ ఫేజ్ కానీ ఈ కోర్ డెవలప్మెంట్ ఫేజ్ లో కానీ నేర్చుకున్న కాన్సెప్ట్స్ అనేవి ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఇంప్లిమెంట్ చేస్తావు. ఇలా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు నీకు ఆ కాన్సెప్ట్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్ అవుతాయి, క్లారిటీ వస్తుంది. మన ఫేజ్ 3 ఏంటంటే సిస్టమ్ డిజైన్ అండ్ స్పెషలైజేషన్ ఫేజ్. ఈ ఫేజ్ లో నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే స్కిమాటిక్ డిజైన్, PCB లేఅవుట్, డేటా కన్వర్జన్, పవర్ ఎలక్ట్రానిక్ బేసిక్స్, సెన్సార్ ఇంటర్ఫేసింగ్, ఈ కాన్సెప్ట్స్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ డేటా కన్వర్జన్ ఏంటంటే డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్స్, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్, ఈ టాపిక్స్ అనేవి నేర్చుకోవాలి. పవర్ ఎలక్ట్రానిక్ బేసిక్స్ లో వోల్టేజ్ కన్వర్టర్స్, రెగ్యులేటర్స్, ఈ టాపిక్స్ అనేవి చూసుకోవాలి. ఇంకా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ మ్యాటర్కి వస్తే RTOS, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇది కంప్లీట్ గా నేర్చుకోవాలి. అండ్ ఎంబెడెడ్ లైనక్స్ ఈస్ కంపల్సరీ ఇఫ్ యూ ఆర్ టార్గెటింగ్ ఫర్ అడ్వాన్స్డ్ IoT అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ జాబ్స్. మన ఫేజ్ 4 ఏంటంటే పోర్ట్ఫోలియో బిల్డింగ్ ఫేజ్. ఈ ఫేజ్ లో ఇప్పటివరకు నువ్వు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని, సర్క్యూట్ డయాగ్రామ్స్ కానీ, కోడ్ కానీ, హార్డ్వేర్ కానీ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం చేసినా కానీ అదంతా డాక్యుమెంట్ చేసి GitHub లో సేవ్ చేసుకుని పెట్టుకో. నెక్స్ట్ నువ్వు చేయాల్సిన మేజర్ టాస్క్ ఏంటంటే రెజ్యూమ్ బిల్డింగ్. ఈ రెజ్యూమ్ బిల్డింగ్ చేసుకునేటప్పుడు నువ్వు ఏదైతే స్ట్రాంగ్ అని ఫీల్ అవుతాయో, బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావో అలాంటివి ఒక 2-3 ప్రాజెక్ట్స్ మాత్రమే రెజ్యూమ్ యాడ్ చేయి. ఇంకా ఒక 2-3 సర్టిఫికేట్స్ కంప్లీట్ చేయడం అయితే బెటర్. ఆ సర్టిఫికేషన్స్ ఏంటంటే NPTEL సర్టిఫికేషన్, STM మైక్రో కంట్రోలర్, కోర్సెరా, ఇలాంటి సర్టిఫికేషన్ అనేవి కంప్లీట్ చేసుకుని రెజ్యూమ్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుని వెళ్ళు. ఈ రోడ్ మ్యాప్ లో లాస్ట్ ఫేజ్ అంటే ఫేజ్ 5 ఏంటంటే కెరియర్ లాంచ్ ఫేజ్. ఈ ఫేజ్ లో నువ్వు హార్డ్వేర్ ఇంజనీర్ కి ట్రై చేస్తున్నావు కాబట్టి ఏమేమి రోల్స్ టార్గెట్ చేయాలో చెప్తాను విను. ఫస్ట్ 1 ఎంబెడెడ్ హార్డ్వేర్ ఇంజనీర్, సెకండ్ 1 ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీర్,
థర్డ్ వన్ ఐఓటీ డెవలపర్ ఇంజనీర్, ఫోర్త్ వన్ పీసీబీ డిజైన్ ఇంజనీర్. ఈ రోల్స్కి అయితే ఈ ఎంబెడెడ్ హార్డ్వేర్ ఇంజనీర్ ట్రై చేయొచ్చు. ఇంకా కన్క్లూజన్ మ్యాటర్కి వస్తే నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా సెకండ్ ఇయర్లో ఉన్నా పాస్డ్ అవుట్ అయినా కానీ ఈ రోడ్ మ్యాప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది. ఈ రోడ్ మ్యాప్ కనుక నువ్వు స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా నువ్వు ఎంబెడెడ్ హార్డ్వేర్ ఇంజనీర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఫైనల్గా ఈ రోడ్ మ్యాప్ కనుక నీకు హెల్ప్ అయిందని అనుకుంటే వీడియోని ఒక లైక్ చేయి. ఎవరైతే నీ ఫ్రెండ్స్ ఎంబెడెడ్ హార్డ్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయి. ఫైనల్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటా. మరి బాయ్.